హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి దయచేసి. ఇంకా వీడియో ఆన్ చేసి క్లాసు వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము చూస్తున్నాము, చదువుతున్నాము. ఇంకా దాంట్లో 21వ శ్లోకం వరకు మనం ఆల్రెడీ కవర్ చేసాం. సో 21వ శ్లోకం ఏదైతే ఉందో ఆల్రెడీ 15వ శ్లోకం నుండి అర్జునుడు మాట్లాడడం ఆరంభమైంది. 31 వరకు అర్జునుడు చెప్తారనమాట. 31 శ్లోకం వరకు ఏ విధంగా తను చూసిన విశ్వరూపం ఎలా ఉందో, ఇంకా దాని ప్రభావం తన మీద ఏం కలిగింది దాని గురించి చెప్తారు. సో అందులో 21వ శ్లోకం ఎక్కడైతే మనం లాస్ట్ టైం చూసామో ఏమంటున్నారు అర్జునుడు, అందరూ పెద్ద పెద్ద దేవతలు అందరూ కూడా వాళ్ళు భయంతో వణుకుతున్నారు, ఇంకా వారు మీ యొక్క శరణాగతి పొందుతున్నారు అనే ఒక విషయం తను చెప్పారు. 21వ శ్లోకంలో సురసంఘా విశంతి అని కేచిత్ భీతాహ ప్రాంజలేయో. ప్రాంజలేయో అంటే ఇలా చేతులు ఫోల్డ్ చేసి వాళ్ళు మీ యొక్క శరణాగతి తీసుకుంటున్నారు అని ఎవరు చెప్పారు? అర్జునుడు అలా చెప్తున్నారు అనమాట. దాని తర్వాత 22వ శ్లోకము ఇవాళ మనం చూద్దాం. అర్జునుడు కంటిన్యూ చేస్తారనమాట. సో 22వ శ్లోకం చదవాలనుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఓకే, నేనే చదువుతాను, ఎవరు లేరు. సో 22వ శ్లోకం. హరే కృష్ణ. ఎస్ చదవండి మైథిలి మాతాజీ. నేను చదువుతానండి. ఎవరు చదువుతున్నారు? మైథిలియా? మైథిలి మాతాజీ అండి. ఎస్ ఎస్. తర్వాత పై వచ్చే శ్లోకం మీరు చదవండి. థ్యాంక్స్. దండవత్. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యా విశ్వేశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధ సంజ్ఞా వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. అనువాదం. శివుని సమస్తమైన రూపాలు, ఆదిత్యులు, పశువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, ఇరువురు అశ్వినులు, మరుత్తులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధ పురుషులు నిన్ను ఆశ్చర్యంతో చూస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్. హరే కృష్ణ. దండవత్. ఎస్, నెక్స్ట్ చదవండి పద్మా మాతాజీ. చదువుతానన్నారు కదా 23వ శ్లోకం. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహూరుపాదం బహూదరం బహుద్రష్టాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తథాహం. ఓ మహాబాహువులు కలవాడా, పలు ముఖాలు, నేత్రాలు, భుజాలు, ఊరువులు, పాదాలు, ఉదరాలతో ఉన్నట్టి నీ మహోత్కృష్టమైన రూపమును, నీ భీకరమైన పలు దంతాలను చూసి దేవతలతో పాటుగా సమస్త లోకాలు కలత చెందాయి. వారిలాగానే నేను కూడా కలత చెందాను. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ.
హరే కృష్ణ, థ్యాంక్ యూ అండి. ఎస్. సో ఇప్పుడు అర్జునుడు కంటిన్యూ చేస్తున్నారనమాట. సో 22వ శ్లోకంలో మనం చూస్తాము. 21 దాంట్లో ఏం చెప్పారు? దేవదేవతలందరూ కూడా, ఇంకా ప్రత్యేకంగా ఋషిమునులు, వాళ్ళు భయంతో ఇలా ప్రణామం చేస్తూ శరణాగతి పొందుతున్నారు, ఇంకా మీలో ప్రవేశిస్తున్నారు అని చెప్పారు. 22వ శ్లోకంలో తను ఇంకా ఎక్స్టెండ్ చేసి చెప్తున్నారు ఏంటంటే, కేవలం దేవదేవతలే కాదు, ఋషిమునులే కాదు, రుద్రులు, శివుడి యొక్క అనేక విస్తరణలు ఏవైతే ఉన్నాయో 11 రుద్ర ఎవరైతే ఉంటారో ఆ రుద్రులు కూడా, ఇంకా ఆదిత్యులు, వసువులు, సాధ్యులు, విశ్వదేవులు, అశ్విని కుమారులు, మరుతులు, పితృదేవతలు, గంధర్వులు, యక్షులు, ఇంకా అసురులు, వీళ్ళందరూ కూడా పెద్ద లిస్ట్ చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆశ్చర్యకరంగా మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ విశ్వరూపం ఏదైతే ఉందో ఇది కేవలం భూలోకంలో ఉండేవాళ్ళు లైక్ అర్జున చూసి ఆశ్చర్యపడడం కాదు. ఈ 14 లోకాలలో, ప్రత్యేకంగా ఊర్ధ్వలోకాలలో ఉండేటటువంటి చాలా చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో చాలామంది ఊర్ధ్వలోకంలో ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గంధర్వులు, రైట్? ఈ గంధర్వులు వీళ్ళందరూ ఊర్ధ్వలోకంలో ఉంటారు. గంధర్వ, చారణ, వీళ్ళు చాలా చాలా తపస్య, యజ్ఞాలు, యాగాలు చేసి ఆ స్థాయికి చేరారనమాట. సో అక్కడ ఊర్ధ్వలోకంలో అనేక భోగించే ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాళ్ళు ఆ అవసరమైనటువంటి ఆ పుణ్యాన్ని సేకరించి వాళ్ళు అక్కడికి చేరారు, రైట్? వాళ్ళు కూడా ఇది చాలా చాలా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ విశ్వరూపం అనేది చాలా అరుదైనటువంటిది. ఇది 14 లోకాలలో ఎవరైనా కానివ్వండి, వాళ్ళకు కూడా ఇటువంటి దర్శనం అంత ఈజీగా ఎప్పుడు దక్కలేదు. వాళ్ళు కూడా దీన్ని చూసి చాలా చాలా ఆశ్చర్యపడుతున్నారు, భయపడుతున్నారు అనమాట. ఇది కేవలం భూలోకంలో ఉండేవాళ్లే కాదు. దాని తర్వాత శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ ఈ యొక్క రూపము అనేక ముఖాలు, అనేక కళ్ళు, అనేక బాహువులు కలిగినటువంటిది, ఇంకా భీకరమైనటువంటి పళ్ళు, దంష్ట్రా కరాళాని, కరాళం అని చెప్పారు. దంష్ట్ర అంటే పళ్ళు. సో ఇది చాలా భయంకరంగా ఉన్నాయి, రైట్? సో ఇదంతా చూసి పెద్ద పెద్ద వేరే అన్ని గ్రహాలలో ఉండేటటువంటి దేవి దేవతలే ఆశ్చర్యపడుతున్నారు, భయపడుతున్నారు, డిస్టర్బ్ అయిపోతున్నారు, వాళ్ళు కలత చెందుతున్నారు. అదేవిధంగా నేను కూడా కలత చెందుతున్నాను ఓ కృష్ణ అని అర్జునుడు చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి. అర్జునుడు ఒక పెద్ద యోద్ధ, అవునా? క్షత్రియులు జనరల్గా ఏ దానికి భయపడరు, అవునా కాదా? సో అటువంటి వ్యక్తే నేను భయపడిపోతున్నాను, నా మైండ్ డిస్టర్బ్గా ఉంది ఈ యొక్క రూపం చూశానంటే మనం ఊహించవచ్చు ఆ రూపం ఎంత నిజంగా భయంకరంగా ఉండొచ్చు అనేది. మనలాంటి సాధారణమైన వ్యక్తులకి ఇది అర్థం కాకపోవచ్చు అది ఎంత భయంకరంగా ఉందనేది, రైట్? అర్జున ఈజ్ అ గ్రేట్ వారియర్. క్షత్రియుల దాంట్లో ఒక విషయం చెప్తారు ఏంటని, వాళ్ళు ఎంత రక్తం చూస్తారో అంత ఉత్సాహం పెరుగుతుంది వాళ్ళకి, రైట్? ఇలా యుద్ధం చేస్తున్నారు అనుకోండి, అపోనెంట్ ఇక్కడ కట్ చేశాడు అనుకోండి, ఈ రక్తం వచ్చింది అనుకోండి, ఇంకా పౌరుషము, రోషము, ఉత్సాహం పెరుగుతుంది. కమాన్, ఇంకా కొట్టు, ఇంకా రక్తం రాని. అటువంటి వాళ్ళు అనమాట. వాళ్ళు దేనికి భయపడరు, మృత్యుకు భయపడరు, అవునా? సో అటువంటి అర్జునుడు, మరియు అర్జునుడు కూడా క్షత్రియులలో టాప్ మోస్ట్ క్షత్రియుడు. అటువంటి ఆయనే ఏం చెప్తున్నారంటే, నా మైండ్ డిస్టర్బ్డ్గా ఉంది ఎందుకంటే ఇదంతా చూసి నేను భరించలేకపోతున్నాను అని చెప్పారు. ఇంకా ప్రత్యేకంగా దాని పై వచ్చే శ్లోకం ఏదైతే ఉందో 24వ శ్లోకం, ఇది ఎవరైనా చదువుతారా ప్లీజ్? ఇందులో కూడా అర్జునుడు ఒక మంచి విషయం వ్యక్తం చేశారు. సంబడి కెన్ రీడ్ దిస్? ఓకే, ఐ విల్ రీడ్. నేను కూడా చదువుతాను ఒకసారి. నభస్పృశం దీప్తం అనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణు అని చెప్తున్నారు ఇక్కడ. అనువాదం చదవండి మైథిలి మాతాజీ ఒకసారి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. ఓ సర్వవ్యాపక విష్ణు, పలు తేజోమయమైన రంగులతో ఆకాశాన్ని తాకుతున్న నన్ను, నీ తెరుచుకున్న నోళ్లను, నీ ఘన
స్థిరమైన వెలిగే నేత్రాలను చూసి నా మనస్సు భయంతో కలత చెందింది. నేను ఇక ఏమాత్రము మానసిక స్థిరత్వమును సమతాస్థితిని నిలుపుకోలేకపోతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది కూడా చదవండి మాతాజీ, 25th వర్స్. ఎవరైనా చదువుతారా శ్లోకము, కొత్త శ్లోకము, 25వ శ్లోకం చదవని వాళ్ళు ఎవరైనా? ఎస్ మాతాజీ, మీరు చదవండి. నేను చదువుతాను. ఎస్, రాధికా మాతాజీ చదవండి. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. అనువాదం చదవండి. ఓ దేవదేవా, ఓ జగన్నివాస, నా ఎడ ప్రసన్నుడవు కావలసింది. ఈ విధంగా మండుతున్న మృత్యువు వంటి నీ ముఖాలను, భయంకరమైన దంతాలను చూసి నేను సమత్వమును నిలుపుకోలేకపోతున్నాను. అన్ని దిక్కులలో నేను దిగ్భ్రమ చెందాను. హరే కృష్ణ. మీరు ఫస్ట్ టైం అటెండ్ చేస్తున్నారండి ఈ క్లాస్? మీ పేరు ఎప్పుడు అవును అవును స్వామీజీ. మీరు ఎలా తెలిసింది మీకు ఈ క్లాస్ గురించి? ఇక్కడ ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తుంటారు? మేము కరీంనగర్ లో ఉంటాము. మా చెల్లి యుఎస్ లో ఉంటది అనమాట. తను ఎప్పుడు అటెండ్ అవుతూ ఉంటది. నాకు ఈ రోజు తను చెప్పింది. అయితే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అని అన్నాను. అంటే జాయిన్ అవ్వక్క అని చెప్పింది. ఇంకా ఓకే, ఏం పేరు మీ తన చెల్లి పేరు ప్రణీత. ప్రణీత. ఓకే ఓకే ఓకే, ఫైన్. సో మీరు చాంటింగ్ ఏమైనా ప్రభుజీ, చేసి? ఎస్. మన చిల్డ్రన్ క్లాస్ కి వాళ్ళ అమ్మాయి తను వస్తారు ప్రభుజీ రెగ్యులర్ గా. ప్రణీత మాతాజీ పెన్సిల్వేనియాలో ఉంటారు. ఓకే సో ఓకే. రాధా మాతాజీ యోగా వాళ్ళ అక్కడ నుంచి ఆహాహాహా. రికమెండ్ చేస్తే వచ్చారనమాట. గుడ్. తను ఇక్కడ అటెండ్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వాళ్ళ అక్కగారు రాధిక. ఓకే, స్వాగతం అండి మీకు. ఇంకా చాలా బాగా చదివారు మీరు శ్లోకం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తారని, ఇంకా ఈ క్లాసెస్ మీకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా అండి. నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్ గా. బట్ నేను ఇన్ని రోజులు నాకు వీలు అవ్వలేదు అనమాట. నాకు ఈ టైంలోనే డ్యూటీ ఉంటది యాక్చువల్ గా. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా లీవ్ లో ఉన్నాను. ఇంకా అందుకోసం అని వీలైందనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్. సో మనం చూసినట్టు 24వ శ్లోకంలో అర్జునుడు ఏం చెప్పారంటే, నేను ఇక ఏమాత్రము మానసిక స్థిరత్వమును, ఇంకా సమతాస్థితిని, అంటే సమతాస్థితిని నిలవలేకపోతున్నాను. సో ఈ యొక్క శ్లోకంలో శమం అనే ఒక పదం ఉపయోగించబడింది 24వ శ్లోకం మీరు చూస్తే. తో మీకు గుర్తుందా? శమ ఇంకా దమ అనే పదాలకు అర్థం ఏంటి? క్విక్ రివిజన్ చేద్దాం. శమ అంటే ఏంటి, దమ అంటే ఏంటి? సో శమ అంటే మనోనిగ్రహము, ఓకే. దమ అంటే ఇంద్రియ నిగ్రహం, గుర్తుపెట్టుకోండి. సో మనసును నిగ్రహించడం దాన్ని శమము అంటారు. సో మనసు నిగ్రహంలో ఉంటే ఏమవుతుంది? మనసు స్థిరంగా ఉంటుంది. మనసు స్థిరత్వాన్ని కోల్పోవడానికి వెనకాల కారణం ఏంటంటే మనసు మన నిగ్రహంలో లేదు, రైట్. ఇంకా అయితే అర్జునుడు ఇది చూసి ఎంత భయంకరంగా ఉందని చెప్తున్నాడంటే, నా మానసిక స్థిరత్వాన్ని కూడా నేను పోగొట్టుకున్నాను. ఇంకా దాని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, నేను ఇప్పుడు ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ ముఖాలు, ఇంకా భయంకరమైనటువంటి పళ్ళు, దంష్ట్రాకరాళ అని చతే ముఖాని, ఇది చూసి నేను అన్ని దిశలలో దిగ్భ్రాంతి చెందుతున్నాను అని అర్జునుడు చెప్పారనమాట. సో ఈ విధంగా మనం చూసిన శ్లోకాలలో ఒక విషయం మాత్రం క్లియర్గా ఉంది. అర్జునుడు యాక్చువల్గానే భయపడిపోయాడు. ఇంకా తను మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. మానసికంగా కూడా తను డిస్టర్బ్ అయిపోయాడు అనమాట, రైట్. సో ఒక విషయం ఇక్కడ మనం అర్థం చేసుకుంటాం. జనరల్గా ఈ భగవంతుడికి భక్తుల మధ్యలో ఉన్నటువంటి రసాలు టోటల్గా ఎన్ని మనకు తెలుసు? 5, రైట్. ఎవరైనా 5 పేర్లు చెప్తారా? హూ కెన్ టెల్? ఎస్, అన్మ్యూట్ చేయొచ్చు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. నోబడి? ఓకే.
హ్యాండ్ రేస్ చేయండి. మైథిలి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. ఇంకెవరున్నారు? విజయ అడుపు మాతాజీ మీరు చెప్తారా? 5 రసాస్ భగవంతుడికి భక్తుల మధ్యలో ఉండేటటువంటిది. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. దాస్య రసము, మాధుర్య రసము అవేనా? కరెక్ట్. ఎస్ సత్య రసము, ఎస్ 3 చెప్పారు మీరు. శాంత రసము, 4 చెప్పారు. ఇంకా యశోదమ్మ కృష్ణుడి మధ్య ఉండేటటువంటిది ఏంటి? వాత్సల్య రసము. వాత్సల్య రసం. కరెక్ట్. ఎస్ టోటల్ 5. గుడ్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా 5 రసాలు ఉంటాయి ప్రత్యేకంగా. కానీ యాక్చువల్గా టోటల్ రసాలు 12 ఉన్నాయి. అందులో ఈ 5 ముఖ్యమైనటువంటివి, దాన్ని ప్రైమరీ అంటారు, ప్రథమము. ఇంకా మిగతా 7 ఏవైతే ఉన్నాయో అవి సెకండరీ అన్నమాట. ఆ టోటల్ లిస్ట్ నేను పెడతాను. సో అందులో ఒక రసం పేరు ఏంటంటే భయానక, ఇంకొక రసము భీభత్స, రైట్. సో ఈ రసాలలో ఏంటంటే భక్తుడు భగవంతుడిని అలా చూసి భయానకమైనటువంటి ఒక సంబంధం, అంటే భయపడిపోవడం అనమాట, ఆ రూపాన్ని చూసి లేకపోతే ఆ కార్యాన్ని చూసి, ఇటువంటిది అనమాట. సో అది ఇక్కడ మనకు కనబడుతుంది. ఏ విధంగా అర్జునుడు ఆల్దో తను సఖ్యరసంలో ఉన్నాడు, కానీ అకస్మాత్తుగా తను భయభీతుడైపోయాడు అనమాట, రైట్. సో అది కూడా ఒక రకంగా భక్తుడికి భగవంతుడి మధ్య ఉండేటటువంటి ఒక ప్రేమని ఇచ్చి పుచ్చుకునేటటువంటి ఒక రకమైనటువంటి సంబంధమే, రైట్. సో ఈ భయపడడం అనేది ఈ లోకంలో ఒక వ్యక్తి దయ్యాన్ని చూసి భయపడ్డము, లేకపోతే ఒక వ్యక్తి వేరే ఒక వ్యక్తి చంపడానికి వచ్చారు ఆయన్ని చూసి భయపడడం, అటువంటి భయం కాదు ఇది, రైట్. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యంతో భయపడిపోతున్నారు అనమాట. దానికి దీనికి చాలా తేడా ఉంది. మనం ఈ లోకంలో కూడా ఒక వ్యక్తి చాలా పవర్ఫుల్గా ఉంటే తను తన శక్తిని ప్రదర్శించారనుకోండి, అప్పుడు వావ్ అని అంటాం కదా, ఓ మై గాడ్, అలా అటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి భావం అన్నమాట ఇక్కడ. ఇంకా రెండవది చూడండి, ఇక్కడ ఒక విషయము, అర్జునుడు ఎంత గొప్ప యోద్ధ అయినప్పటికీ తన మైండ్ కూడా డిస్టర్బ్ అయింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మనందరికీ ఒక లెసన్ ఇందులో, ఎందుకంటే ఈ అన్ని శ్లోకాస్లలో ప్రభుపాదుల వారు ఎక్కువ తాత్పర్యం రాయలేదు, మీరు చూడండి ఈ అన్ని లిస్ట్లో కూడా. సో బట్ వీ కెన్ స్టిల్ సీ మనం ఇందులో నుంచి ఏం లెసన్ నేర్చుకోవచ్చు అనేది, రైట్. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా కానీ మన మనసును కలత చెందేటటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. అది మాత్రం మనం అవాయిడ్ చేయరాదు. అది ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అర్జున్ లాంటి గొప్ప యోద్ధనే అలా అయ్యారు, అవునా. సో ఇంకా వేరే సందర్భంలో కూడా ఎక్కడైతే అభిమన్యు చనిపోతాడో, రైట్, ఆ వ్యూహంలో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా అర్జునుడు చాలా చాలా డిస్టర్బ్డ్, కంప్లీట్ కొలాప్స్ అయిపోతాడు అనమాట. సో అప్పటికీ ఆల్రెడీ భగవద్గీత విన్నాడు, అవునా, ఎస్ ఆర్ నో. దాని తర్వాత యుద్ధం జరిగింది, అయినా కానీ కంప్లీట్ కొలాప్స్ అయిపోయి, ఎందుకంటే తన సొంత కొడుకు చనిపోతే ఎలా ఉంటుంది దుఃఖం, ఎస్ ఆర్ నో, రైట్. ఎంతైనా తను ఉన్నది మానవ దేహంలో, అవునా. సో దేహానికి ఉన్నటువంటి కొన్ని ప్రభావాలు కూడా ఉంటాయి, దాన్ని మనం అవాయిడ్ చేయరాదు, రైట్. సో ఆ విధంగా అర్జునుడు అక్కడ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఇంకా తను ఇమోషనల్గా అయిపోయి తన సోదరులను తిడతాడనమాట. మీరు అందరూ ఉన్నారు ఇక్కడ, కానీ నా కొడుకును మీరు కాపాడలేకపోయారు. మీ చేతిలో ఉన్నది ఆయుధాలా లేకపోతే గాజులు వేసుకున్నారా మీరు అని ఆ విధంగా కూడా మాట్లాడాడు అనమాట, రైట్. సో ఎప్పుడెప్పుడు మనం ఇమోషనల్గా అయినప్పుడు ఏమవుతుంది, ఒక విషయము మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది మర్చిపోతాం, ఓకే. సో అందుకనే అనదర్ లెసన్, మనం ఇమోషన్స్ వస్తాయి కాదు అని చెప్పట్లేదు, ఇంకా మనకు ఇమోషన్స్ రాకూడదు, మీకు ఇమోషన్స్ వస్తే మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగలేదు అని కాదు. ఇమోషన్స్ అందరికీ ఉంటాయి, అవునా. ఇప్పుడు భగవంతుడి ద్వారకాలో 8 ముఖ్యమైన రాణులు ఉన్నారు, అవునా. సో 1600 మంది, 16,100, ఓకే, ఐ డోంట్ నో హౌ టు టెల్ దాట్ ఇన్ తెలుగు. అవి 1 లాట్లో పెళ్లి చేసుకున్నారు, భౌమాసురుడి దగ్గర నుంచి కాపాడారు, ఓకే. ఇంకా 8 ఎవరైతే ఉన్నారో అందులో జాంబవతి, సత్యభామ. సో జాంబవంతుడితో యుద్ధం చేసి తీసుకున్నారు. సత్రాజిత్ కూతురు సత్యభామ,
దాని తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు, రుక్మిణి దేవి అఫ్ కోర్స్. సో అందులో నుంచి సత్యభామ, సత్రాజిత్ చనిపోతాడు మీకు తెలుసు. సో సత్రాజిత్ చనిపోయిన తర్వాత ఆ, సత్యభామ చాలా చాలా దుఃఖంలో ఉంటుంది, ఏడుస్తుంటుంది. సో భగవంతుడికి ఎప్పుడైతే తెలుస్తుందో తను వచ్చి తను కూడా ఏడుస్తున్నాడు సత్యభామతో పాటు. అరే, ఇంకా ఎలా ఏడుస్తున్నారంటే సత్యభామ కంటే ఎక్కువ డబుల్ ఏడుస్తున్నారు. ఆమె అనుకుంటుంది అదే మా నాన్న చనిపోయారు, నాకంటే ఎక్కువ నువ్వు ఏడుస్తున్నావని. ఎసరును. సో ఆ విధంగా భగవంతుడు తన యొక్క ఫీలింగ్స్ని గౌరవించారు, రెసిప్రొకేట్ చేశారు అని. అక్కడ సత్యభామకు భగవద్గీత క్లాస్ ఇవ్వలేదు. ఎస్. సో ఈ సంబంధాలన్నీ తాత్కాలికము, నువ్వు దేహం గురించి ఏడుస్తున్నావు, ఇవన్నీ చెప్పలేదు అక్కడ. రైట్. అదేవిధంగా ఎందుకు అలా అంటే దాని అర్థం ఏంటి? మనం ఎంత స్థాయిలో ఉన్న భక్తులు అయినప్పటికీ, అఫ్ కోర్స్ సత్యభామ కేసులో అది మాధుర్య లీల, నో డౌట్. కానీ మనం ఎంత స్థాయికి ఎదిగినా కానీ ఇమోషన్స్ ఖచ్చితంగా మనకు ఉంటాయి, ఇంకా దాన్ని డినై చేయాల్సిన అవసరం లేదు. అర్జునుడి కేసులో అలా జరిగినప్పుడు అర్జునుడు ఎప్పుడైతే తన సొంత అన్నయ్యలను కూడా తను తిడుతున్నాడు, మీ చేతిలో ఆయుధాలు ఉన్నాయా, గాజులు ఉన్నాయా అని. రైట్. అంటే మీరు మగవాళ్ళేనా అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు ఒక క్షత్రియుణ్ణి ఈ విధంగా అనడం అంటే అది మృత్యుతో సమానం. సో ఆ విధంగా అన్నప్పుడు కృష్ణుడు ఏమన్నారంటే అర్జునుడికి అక్కడికి వచ్చి, అప్పుడు కృష్ణుడు వచ్చి, అరే నీకు చెప్పాను కదా భగవద్గీత ఎంత కష్టపడి 18 అధ్యాయాలు చెప్పాను, అంత వేస్ట్ చేసావు నువ్వు, అసలు ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తున్నావు నువ్వు, మళ్ళీ ఏడుపుతో పాటు కోపం కూడా వస్తుంది నీకు, అర్థం కాలేదా భగవద్గీత, నా టైం వేస్ట్ చేసావు నువ్వు అని చెప్పలేదు కృష్ణుడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు తను కూడా ఒక మానవ దేహంలో ఉన్నాడు, తనకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి, తనకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. అక్కడ ఏం చెప్పాడు కృష్ణుడు? అర్జున, ఒక తెలివిగా, ఇది మహాభారతంలో వస్తుందన్నమాట, ఒక తెలివి కలిగిన వ్యక్తి ఎప్పుడైతే జీవితంలో కఠినమైన పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల ప్రభావం తగ్గించడానికి ప్రయత్నిస్తాడు, కానీ దాన్ని ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నించకూడదు. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో మంట రగులుతుంది అనుకోండి, సో మంటని తగ్గించడానికి ప్రయత్నించాలి, కానీ ఇంకా పెట్రోల్ తీసుకురండి కొంచెం పోద్దాం అలా చేస్తారు ఎవరైనా? ఎలా చేయరు. అదేవిధంగా జరిగింది ఏదో జరిగిపోయింది, అవునా, నీ పుత్రుడు చనిపోయాడు, సో తన కర్మలో అంతవరకే రాసి ఉంది, తను పోయాడు, అవునా. ఇప్పుడు తను పోయిన తర్వాత నువ్వు ఈ విధంగా మీ అన్నయ్యలను తిట్టి నువ్వు నీ ప్రాబ్లంని ఇంకా పెంచుకుంటున్నావు, అవునా కాదా? సో అందుకనే అలా చేయకూడదని చెప్పినప్పుడు అర్జునుడు కొంచెం కంట్రోల్ అయ్యాడు అనమాట. ఎస్. సో ఇందులో కూడా ఏమర్థం అవుతుంది? ఎస్, అర్జున్ ఆల్సో హ్యాస్ ఎమోషన్స్. ఎస్ ఆర్ నో? తర్వాత ఇంకో సందర్భం మనకు తెలుసు, ఎప్పుడైతే ద్వారకాలో అర్జునుడు వెళ్ళాడు ద్వారకాకి, యుధిష్ఠిర్ మహారాజ్ పంపారు, అక్కడ యదుకులం ఎలా నడుస్తుంది చూసిరా, కృష్ణుడు ఏం చేస్తున్నారు అని. అయితే ఎన్నో నెలలు గడిచిపోయి అర్జునుడు తిరిగి రాలేదు ఇంకా. ఇక్కడ యుధిష్ఠిర్ మహారాజు టెన్షన్లో ఉన్నాడు, ఏం నడుస్తుంది, అప్పుడు వాట్సాప్ లేదు, ఫోను లేదు. సో ఎలా తెలుస్తుంది మరి ఏం నడుస్తుంది? ఒక వ్యక్తి వెళ్ళాడు ఊరు వదిలేసి అంటే ఇక ఆ వ్యక్తి వచ్చేవరకు తన జాడ లేదు, లేకపోతే వేరే ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి మనకు చెప్పారు అనుకోండి, అప్పటిదాకా తెలీదు. దట్ ఈస్ హౌ ద సిచ్యువేషన్ వాస్. సో ఆల్రెడీ హస్తినాపురంలో అపశకునాలు రావడం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట, అధర్మము ఇవన్నీ కూడా. అప్పుడు అర్జునుడు ఒకరోజు వచ్చారనమాట. వచ్చినప్పుడు యుధిష్ఠిర్ మహారాజు అడిగారు, ఇంకా అర్జునుడు కూడా దుఃఖంలో ఉన్నాడు. అర్జునుడి ఫేస్ అలా ఎప్పుడు లేదు, ఒక క్షత్రియుడు ఎంత ఉజ్వలమైనటువంటి ఫేసు, కాన్ఫిడెంట్, ఇంకా ఆనందకరంగా ఉండేటటువంటి వాడు ఇలా మొత్తం డిసప్పాయింట్ అయిపోయి ముఖమంతా ఎండిపోయినట్టు, డిప్రెషన్లో ఉన్నట్టు మోరోజ్గా వచ్చాడనమాట అర్జునుడు. అది చూసి యుధిష్ఠిర్ మహారాజు గెస్ట్ చేశారు, కృష్ణుడు ఆల్రెడీ తన లీలను సమాప్తం చేసి తను వెళ్ళిపోయారు అనుకుంటా. సో అదే విషయం అర్జునుడు కూడా చెప్తారనమాట. అది చెప్తున్నప్పుడు అర్జునుడు పూర్తిగా శోకంలో మునిగిపోతాడు. అప్పటిదాకా ఏంటంటే తన శోకం కంట్రోల్ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తన నోటి నుంచి అది మాట్లాడించేసరికి దుఃఖం పెరిగిపోయింది, అవునా. ఎప్పుడెప్పుడు అవుతుంది, మన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనకు దుఃఖం ఇంకా పెరిగిపోతుంది, అవునా. సో ఆ విధంగా అర్జునుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక సందర్భం ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను అక్కడి నుంచి వస్తున్నాను ఇక్కడ హస్తినాపురానికి, సో మధ్యలో కొంతమంది నన్ను ఛాలెంజ్ చేశారు, యుద్ధం చేస్తామని. ఊరిలో ఉండే చిన్న పిల్లవాళ్ళు అనమాట, వాళ్ళతో యుద్ధం చేసి నేను ఓడిపోయాను. కెన్ యూ ఇమాజిన్?
ధనుర్ధరుడు, అర్జునుడికి ఓటమే లేదు అసలు. కానీ ఊర్లో ఉండే పిల్లవాళ్ళు అర్జునుడు ఓడించారు. ఈ అన్ని సందర్భాలు జరిగినాయి. దీని తర్వాత అర్జునుడు అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాడు అనమాట. ఏ విధంగా స్వయంవరంలో నన్ను కృష్ణుడు ఎలా హెల్ప్ చేశాడు, కురుక్షేత్ర యుద్ధ భూమిలో నేను శోకమగ్నున్నయ్యాను, నేను యుద్ధమే చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాను, కానీ కృష్ణుడు నాతో పాటు ఉండి నా రథసారథిగా మారాడు, నన్ను కంటికి రెప్పలాగా కాచుకున్నాడు. ఆ కృష్ణుడు ఇవాళ నాతో పాటు లేడు. అందువల్లే నేను దుఃఖంలో ఉన్నాను. అందువల్లే ఒక రోడ్డు మీద ఊర్లో ఉండేటటువంటి ఒక పిల్లోళ్ళు కూడా నన్ను ఓడించేశారు. అంటే దాని అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం అంతా కూడా కృష్ణుడు వల్లే ఉండింది, నాది ఏమి కాదు సొంతం ఇందులో అనే విషయం తను చెప్పాడనమాట. ఇదెంత అద్భుతమైన విషయం, భక్తుల భావం చూడండి. ఎందుకంటే ప్రతి చోట కృష్ణుడు ఉన్నారు. ఇంకో సందర్భం కూడా మీకు తెలుసు. ఎక్కడైతే ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడికి పిల్లలు పుడుతున్నారు చనిపోతున్నారు. రైట్. ఇంకా బ్రాహ్మణుడు అన్నారు, అరే ఇక్కడ ఇంత గొప్ప రాజు ఉన్నారు, ఎవరు నన్ను కాపాడలేకపోతున్నారు, నా పిల్లలు పుడుతున్నారు ఇంకా చనిపోతున్నారు. అప్పుడు అర్జునుడు మొత్తం రోషంలోకి పౌరుషంలోకి వచ్చేసి నేను కాపాడుతాను, మీ పిల్లలు పుడుతున్నారు కదా, వాళ్ళు చనిపోకుండా నేను చూస్తాను, ఎవరు వస్తారు తాను స్వయంగా నిలబడ్డాడు. పుట్టగానే అనుకున్నాడు ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారేమో, రాక్షసియా లేకపోతే ఎవరు. తను నిలబడ్డారు. పుట్టిన తర్వాత ఆ పిల్లడు కూడా మాయమైపోయాడు. అర్జునుడు టెన్షన్లోకి వచ్చేసాడు. తాను మొత్తం తన శక్తిని ఉపయోగించి అంతా వెతికాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడి పిల్లోడని, ఎక్కడ దొరకడం లేదు. ఇంకా డబుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. ఎందుకంటే మాట ఇచ్చాడు, క్షత్రియుడు మాట ఇచ్చాడంటే ఆ మాట అయినా నిలబెట్టాలి, లేకపోతే ప్రాణమైనా పోగొట్టుకోవాలి, రెండింటిలో ఒకటి జరగాలి. అలా ప్రాణజాయ పర్ వచన్ నజాయ అంటారు కదా హిందీలో, ఆ విధంగా అనమాట. సో తను అనుకున్నాడు, ఇక ఏం వర్కౌట్ అవ్వట్లేదు, నేను అగ్నిలో ప్రవేశించిన ప్రాణం త్యజిస్తాను అర్జునుడు అనుకున్నాడు. ఇది చూశాడు కృష్ణుడు. సో కృష్ణుడు ఊరుకుంటాడా? అర్జునుడు అలా చేయనిస్తారా? సో తను మ్యాటర్లో ఇంటర్ఫియర్ అయ్యారు అనమాట. సో అక్కడ కూడా కృష్ణుడు వచ్చి కాపాడారు. అప్పుడు అర్జునుడు తీసుకెళ్లారు. ఆ పిల్లలందరూ ఎక్కడున్నారని నేను తీసుకెళ్తాను, ఇంకా నువ్వు సేఫ్గా తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుడికి అప్పచెప్పాను. ఈ పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళారు? మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారనమాట. తో కృష్ణుడు అర్జునుడిని రథం మీద కూర్చోబెట్టి ఈ 14 బ్రహ్మాండంలో ఉండే 14 భువనాలన్నీ క్రాస్ చేయించి, బ్రహ్మజ్యోతి క్రాస్ చేయించి, కైలాసం క్రాస్ చేయించి వైకుంఠంలోకి ప్రవేశించారు. అర్జునుడు అదే దేహంలో ఉన్నారు, అన్నీ చూడగలుగుతున్నారు. ఎందుకంటే ఈ సందేశం ఘట్టం జరిగింది భూలోకంలో. తను ఊర్ధ్వలోకం చూశాడు, అంటే స్వర్గలోకం, మహర్లోకం, జన్నులోకం, తప్పులోకం అన్నీ చూశాడు కళ్ళారా. ఎస్, అలా చూసి అక్కడికి వెళ్ళారు. సో ఆ విధంగా అక్కడ కూడా కృష్ణుడు అర్జునుడిని కాపాడారు. ఎన్ని సందర్భాలు నన్ను కృష్ణుడు కంటికి రెప్పలాగా చూసుకున్నారు, కానీ ఆ కృష్ణుడు ఇవాళ నాతో పాటు లేరు. సో అందుకనే నా యొక్క దుఃఖాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నా అని చాలా ఏడుస్తున్నాడు. ఇది భాగవతంలో వర్ణన వస్తుంది. తన కంటి నుంచి కంటిన్యూస్గా కన్నీరు కారుతున్నాయి అన్నమాట. అలా అది జరుగుతుంది. దాని తర్వాత తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్నాడు. అక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి ఒక పదాన్ని అర్జునుడు ఉపయోగిస్తాడు. ఏమని? కృష్ణుడు నాకు అప్పుడు చెప్పిన భగవద్గీతని నేను స్మరించి ఇప్పుడు నేను ఈ యొక్క ఏడుపుని ఆపి నా ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను నేను అని చెప్పారు. సో ఆ భగవద్గీత వ్యాఖ్యానము శ్రీమద్ భాగవతంలో అర్జునుడు చెప్తున్నారనమాట. ఆ కృష్ణుడు చెప్పిన గీతని గుర్తుపెట్టుకొని నేను ఏదో కొంత నా యొక్క ఎమోషన్స్ కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఆ విధంగా తను మళ్ళీ స్టేబుల్ అయిపోయాడు అనమాట. రైట్. సో అలా మనం చూస్తాము. ఇందులో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇమోషనల్ ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో అది అందరికీ రావచ్చు, రైట్. కానీ మనం అలాగే ఇన్స్టేబుల్గా ఉండిపోకూడదు. అది లెసన్ అన్నమాట. అర్జునుడి కేసులో తను ఇక్కడ అన్స్టేబుల్ అయ్యాడు, కానీ అలాగే ఉండిపోయాడా? లేదు. మళ్ళీ తను బయటికి వచ్చాడు, మళ్ళీ తన కార్యకలాపాలు చేస్తూ ముందుకెళ్ళాడు. అవునా? భగవద్గీత ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర రణరంగంలో కూడా తను ఎమోషనల్ అయిపోయాడు. అవునా? ఫస్ట్ చాప్టర్లో అక్కడ కూడా ఆల్మోస్ట్ కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. అవునా? సో తం తథా కృపయావిష్టం
అశ్రుపూర్ణాకులే క్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. ఇది వస్తుంది 2వ అధ్యాయంలో స్టార్టింగ్లో. అశ్రుపూర్ణ అంటే కళ్ళ నుంచి ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. అటువంటి అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత మళ్ళీ స్టేబుల్ అయిపోయాడు. అవునా? సో ఆ విధంగా మనం కూడా ఒక విషయం గమనించాలి ఇక్కడ. ఎప్పుడైతే ఇటువంటి సందర్భాలు వస్తాయో డిస్టర్బ్ అవ్వడం అనేది అది చాలా సహజం. కానీ డిస్టర్బ్డ్గానే ఉండిపోవడం అనేది అది కరెక్ట్ కాదు. భక్తులు భగవంతుడి ఆశ్రయాన్ని తీసుకున్న తర్వాత ఆ డిస్టర్బింగ్ సిచ్యువేషన్ నుండి కొంచెం వాళ్ళు స్టేబుల్ అయిపోతారన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో జనరల్గా ఒక ఆలోచన మనల్ని పదే 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 పీడిస్తుంది అనుకోండి. ఎప్పుడెప్పుడు పీడించే ఆలోచనలు కూడా ఉంటాయి. సార్ నాకు వద్దురా బాబు ఇటువంటి ఆలోచనలు అంటే కూడా అటువంటి ఆలోచనలే వస్తాయి. సో జనరల్గా మనం ఏమంటాం, ఎప్పుడు ఆలోచన రావడం ప్రాబ్లం కాదు, ఆలోచనలోనే దాన్ని పట్టుకొని ఉండడం అనేది ప్రాబ్లం. రైట్? జనరల్గా ప్రభుజీ నాకు చాలా చెడు ఆలోచనలు వస్తున్నాయి ప్రభుజీ, ఏం చేయాలి? చెడు ఆలోచనలు రావడం అనేది చాలా సహజం అన్నమాట. భౌతిక దేహం ఉంది, ఇంకా మనకి కల్మషాలు ఉన్నాయి, అవునా కాదా? ఆలోచన రావడం ప్రాబ్లం కాదు, ఆ ఆలోచనల్ని పట్టుకొని ఉంచుకోవడం అనేది ప్రాబ్లం. ఎస్. ఇప్పుడు ఒక ఇటుకే ఉంటుందా? మీరు ఒక పెద్ద ఇటుకని ఇలా చేత్తో మోసారనుకోండి, ఇలా ఎత్తి ఇక్కడ పెట్టాను అనుకోండి, ఏమైనా నొప్పి పెడుతుందా? నొప్పి పెట్టదు. కానీ ఇలా ఎత్తి ఇలాగే పట్టుకొని ఉన్నాను అనుకోండి, అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. అవునా? సో అదేవిధంగా ఇటువంటి ఆలోచనల్ని మనం ఎప్పటిదాకైతే మనం పట్టుకుంటామో అప్పటిదాకా అవి మనల్ని పీడిస్తాయి. రైట్? సో అలాగే ఇటుకని ఎలాగైతే ఇలా తీసి ఇక్కడ వేసేస్తామో, ఆలోచన వచ్చిందనుకోండి దాన్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయాలి. రైట్? సో కానీ అందులో ఛాలెంజ్ ఏంటి? ప్రభుజీ ఆలోచన పోవట్లేదు, మరి ఏం చేయాలి? ఆ ఆలోచన ఎందుకు పోవట్లేదు అని అంటే దానికంటే ఉన్నతమైన ఆలోచన మన దగ్గర లేదు కాబట్టి. దట్ ఈస్ ద ఛాలెంజ్. అండ్ థాట్స్ కెన్ నాట్ బి డిలీటెడ్, థాట్స్ కెన్ బి రీప్లేస్డ్. సో ఆలోచనల్ని డిలీట్ చేయరాదు మనం, కానీ దాన్ని రీప్లేస్ చేయొచ్చు వేరే ఆలోచనతో. ఎస్. సో అందుకనే మనం ఎప్పుడు కూడా భగవద్భక్తిలో, భగవంతుడి సేవలో ఎప్పుడు ఒక చింతన మన దగ్గర ఉండాలన్నమాట. ఏదో ఒక సేవ చేయాలనే ఒక తాపత్రయము. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎప్పటిదాకైతే మనకు హయ్యర్ యాంగ్జైటీ ఉండదో ఈ లోయర్ యాంగ్జైటీ మనల్ని పట్టేసుకుంటుంది. కెన్ యూ ఇమాజిన్? గుర్తుందంటే లాస్ట్ టైం రథయాత్రలో బిజీగా ఉన్నాం, చాలా ఫస్ట్ టైం కూడా చేసాము కొన్ని సంవత్సరాల క్రితం, 2 years క్రితం అనుకుంటా, 2-3 years క్రితం. సో ఫుల్ ఆఫ్ యాంగ్జైటీలో ఉన్నాను నేను. ఎలా అవుతుందో, ఫస్ట్ టైం చేస్తున్నాము, ఏదైనా ప్రాబ్లం అవుతుందా, పోలీస్ పర్మిషన్స్ అన్నీ తీసుకున్నాం, ఫస్ట్ టైం, రైట్? అండ్ అకౌంటబిలిటీ ఉంటుంది, రైట్? సో ఆ విధంగా టెన్షన్లో. ఇంకా ఆఫీస్లో ఏదో ఒక ప్రాబ్లం నడుస్తుంది. ఆ ప్రాబ్లం నడుస్తుంది, నా ఫ్రెండ్స్ అందరు, ఆఫీస్ కొలీగ్స్ అందరు టెన్షన్లో ఉన్నారు. ఇంకా వాళ్ళను నువ్వు ఎందుకు ఆఫీస్ టెన్షన్ తీసుకోవట్లేదు అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే నా దగ్గర వేరే టెన్షన్ ఉంది ఇక్కడ, హయ్యర్ టెన్షన్, అది భగవంతుడి కోసం. సో ఈ ఆఫీస్లో నడుస్తుందా లేదా దాంతో డిస్టర్బెన్సే లేదనమాట, రైట్? ఇంకా అది నా కంట్రోల్లో కూడా లేదు. CEO ఏం చేశాడు, వీళ్ళని ఫైర్ చేస్తున్నాడు, అది చేస్తున్నారు, ఇంక్రిమెంట్స్ ఇవ్వరంట. ఇంక్రిమెంట్స్ ఇవ్వరా? సరే పర్వాలేదు, ఇక్కడ రథయాత్ర సెట్ అవ్వాలి ఫస్ట్, అది చూసుకుందాం ఇంక్రిమెంట్. సో ఈ విధంగా ఇది ఉదాహరణ చెప్తున్నా. ఏమంటే ఇక్కడ భగవంతుడి కోసం మనము మన ఆలోచనలు సమర్పించాం కదా, భగవంతుడి సేవ ఎలా చేయాలి. ఇప్పుడు ఈ సేవ భగవంతుడి ప్రసన్నత కోసం చేస్తున్నాం. జగన్నాథుడి యొక్క రథోత్సవము చాలా ఉన్నతమైనది. భగవంతుడు జనరల్గా ఒక్కసారి స్థాపన జరిగితే బయటికి రారు తను మందిరంలో నుంచి. ఎంత పెద్దవాడైనా ఆయన మందిరం లోపలికి వచ్చి దర్శనం తీసుకోవాలి. కానీ జగన్నాథుడే మందిరం నుంచి బయటకు వస్తారు, స్వయంగా బయటకు వచ్చి అందరికీ దర్శనం ఇస్తారు. అది కూడా కేవలం ఒక చోట కాదు, రథం మీద కూర్చొని ఊరంతా తిరుగుతారు. ఎంత కృప కలిగినటువంటి భగవంతుడు, ఒకసారి ఆలోచించండి. ఇంకా రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పారు. ఇంకా ఆ రథంలో ఆ కేశవుణ్ణి, జగన్నాథుడిని చూస్తే మళ్ళీ ఒక జన్మ ఎత్తాల్సిన అవసరము లేదు. అందుకనే రథయాత్ర నడుస్తుంటే 1000 మంది, లక్షల మంది అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు ఆ జగన్నాథుడి దర్శనం కోసం. ఇంకా తాడు పట్టి లాగుతారు కూడా రథాన్ని. ఎస్. సో ఆ విధంగా ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను, ఎప్పటిదాకా అయితే మనము భగవంతుడి కోసం యాంగ్జైటీ తీసుకోమో
ఎప్పటిదాకైతే మన ఇమోషన్స్ భగవంతుడి వైపు వెళ్ళవో అప్పటిదాకా ఈ భౌతిక విషయాల పట్ల యాంగ్జైటీ ఫిక్స్ ఉంటుంది. సో అందుకనే ఈ యాంగ్జైటీని అధిగమించాలంటే భగవంతుడి కోసం యాంగ్జైటీ పెంచుకోవాలి. కానీ ఈ రెండు యాంగ్జైటీస్లో తేడా ఏంటి, ఎవరు చెప్తారు? ఒక తేడా చెప్పండి. అనేక తేడాలు ఉన్నాయి. అరే ఇది కూడా యాంగ్జైటీ, అది కూడా యాంగ్జైటీ. ఇప్పుడు రథయాత్ర కోసం చెప్పిన దాంట్లో ఇప్పుడు 10-10:30 అయింది అనుకున్నాను, పొద్దున రథం తీసుకురాక పడుకుంటున్నాను, నిద్ర రావట్లేదు, మనసులో అదే నడుస్తుంది. రేపు టైంకి వచ్చేస్తుందా రథము, ఆ ప్రసాదం ఆర్డర్ చేశాను ఆయన తెస్తాడా, రైట్? ఇది ఎక్కడ కొంచెం యాంగ్జైటీ ఉంది. ఈ భౌతిక విషయాలలో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లము, పిల్లలు మాట వినట్లేదు, ఈయన నేను నచ్చిన విధంగా ప్రవర్తించట్లేదు, ఇవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈ రెండు యాంగ్జైటీస్లలో తేడా ఏంటి? ఓకే, లెట్స్ గో. పద్మజ మాతాజీ హ్యాండ్ రైస్. ఒక తేడా చెప్పండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. అంటే ఇటు మనం ఇప్పుడు ఆఫీస్ కు సంబంధించిన ఇవన్నీ కూడా భౌతికమైన విషయానికి సంబంధించిన యాంగ్జైటీ ప్రభుజీ. అది ఆ, ఇది మనము భగవంతుని కూర్చుంటే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తున్నాము, ఒక ఉన్నతమైన యాంగ్జైటీ అన్నమాట. ఉన్నతమైన లక్ష్యం కోసం ఆ రెండు కూడా మనల్ని ఏ విధంగా ప్రభావ పెడతాయి? ఆ ప్రభావంలో తేడా ఏంటి? ఎస్, కరెక్ట్. ఇది భౌతికం, అది ఆధ్యాత్మికం. దట్ ఈస్ అ కరెక్ట్ పాయింట్. ప్రభావంలో ఏమైనా తేడా ఉందా? భౌతికమైనది కొన్ని రోజుల వరకే ఉంటుంది ఈ ప్రభావము, కానీ ఆధ్యాత్మికంగా చేసే ప్రభావము మనకి అంటే ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఓకే 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 మన భక్తిలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఫైన్, సరే. హూ ఎల్స్ వాంట్స్ టు ట్రై? మైథిలి మాతాజీ మీరు చెప్పండి, హ్యాండ్ రేస్ చేశారు మీరు. మిగతా వాళ్ళు కూడా చెప్పండి ప్లీజ్. ప్రతిసారి కొంతమంది హ్యాండ్ రేస్ చేస్తుంటారు. చెప్పండి. ప్రభుజీ, ఆధ్యాత్మికమైన దాంట్లో యాక్చువల్లీ మనకి పాజిటివిటీ అనేది వస్తుంది. ఈ ఒక భౌతికమైన దాంట్లో స్ట్రెస్ తీసుకుంటే మనము డిప్రెస్ అయిపోతాం ప్రభుజీ. కానీ భగవంతుడి విషయంలో అలాంటి డిప్రెషన్ అనేది రాదు, ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. దానివల్ల ఇంకా మనం భగవంతుడి గురించి ఎక్కువ ఆలోచించి ఆయనకు దగ్గర అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ప్రభుజీ. ఎస్, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అనమాట. భౌతికమైన యాంగ్జైటీ తీసుకున్నందువల్ల ఒక వ్యక్తి ఖచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్తాడు, రైట్? ఇంకా దిగజారిపోతుంది స్థాయి. కానీ ఆధ్యాత్మికమైన యాంగ్జైటీ తీసుకుంటే ఏమవుతుంది? ఆ యాంగ్జైటీ ఉన్నతమైన ఆనందంతో కూడిన యాంగ్జైటీ. ప్రభుజీ, యాంగ్జైటీలో ఆనందం అంటే ఏంటి అని మనం అనుకోవచ్చు, అవునా? ఇప్పుడు గర్భవతి ఒక స్త్రీ శిశువుకు జన్మం ఇచ్చిన తర్వాత తను యాంగ్జైటీ తీసుకుంటుంది కదా, తను అంత పెయిన్ తీసుకుంటుంది. కానీ ఆ పెయిన్ వెనకాల ఒక పెద్ద ఆనందం ఉంది, అవునా కదా? అది స్త్రీలు మీకు అర్థమవుతుంది, రైట్? వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ బట్ యూ నో వాట్ ఇట్ ఈస్, రైట్? అంత దుఃఖం అవుతున్నప్పటికీ దాంట్లో ఒక పెద్ద ఆనందం దాగి ఉంది, అవునా? అదేవిధంగా భగవంతుడి సేవలో మనం ఎప్పుడైతే యాంగ్జైటీ తీసుకుంటామో, భగవంతుడి కోసం యాంగ్జైటీ తీసుకుంటామో, దాంట్లో ఒక ఉన్నతమైన ఆనందము దాగి ఉంటుంది. ఆ ఆనందం మనకు దక్కుతుంది అనమాట. అలా ఇట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్, థ్యాంక్ యూ. ఇంకెవరో పాయింట్ చెప్తారా? ఒకటి రెండింట్లో తేడా ఏంటి? యా, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండోత్ప్రణం. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనం గనక భగవంతుడిది మంచిగా చేస్తే ఆ భగవంతుడే మన భౌతికంగా వచ్చే కష్టాలన్నింటినీ తొలగించగలడు అనే నమ్మకంతో మనం ఇంకా మంచిగా చేస్తామంటే ఆ యాంగ్జైటీని కూడా తొలగించగలడు కదా. మనకి ఆఫీస్ నుండి వచ్చే ట్రబుల్స్ ని, లేకపోతే ఇతర మనుషుల నుంచి వచ్చే ట్రబుల్స్ ని కానీ, అంటే ఏదైనా మనం ఫేస్ చేస్తున్న యాంగ్జైటీని తొలగించగలడు అనే నమ్మకంతో మనం ఇంకా దీనిలో కనుక రథయాత్ర మంచిగా చేస్తే ఆయన కృప చూపిస్తారు అనే నమ్మకం కలుగుతుందని నా ఉద్దేశం. ఎస్, సో ఇందులో నుంచి ఒక ఎఫెక్ట్ మనం ఏం చూడొచ్చు అంటే, ఎప్పుడైతే భగవంతుడి కోసం యాంగ్జైటీ తీసుకుంటామో, యాంగ్జైటీ అంటే భగవంతుడి కోసం మనము కొంచెం టెన్షన్ తీసుకోవడము, భగవంతుడి కోసం చింతన చేయడము, అది తీసుకుంటే ఏమవుతుంది? ఈ భౌతికమైన యాంగ్జైటీస్ నుంచి ఆటోమేటిక్గా మనం బయటకు వచ్చేస్తాం. అవి మనల్ని ప్రభావం పెట్టవు. ఆ యొక్క శక్తి భగవంతుడు మనకి ఇస్తారు. చూడండి, నేను చెప్పేవి ఒక్కొక్క విషయం కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ఇట్ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇమాజినేషన్, లేదా మీరు అలా అనుకుంటున్నారు ప్రభుజీ, అలాంటిది కాదు. ఇది కృష్ణుడు చెప్పారు. మచ్చిత్త మద్గత ప్రాణ, నో నాట్ దిస్ వన్. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం, నో దిస్ ఇస్ అనదర్ వన్. 18th చాప్టర్లో ఒకటి ఉంది. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ ప్రసాదాత్తరీష్యసి అథ చిత్వమహంకారాత్ నా శ్రోష్యసి వినంక్షసి. కృష్ణుడు చెప్పారు స్వయంగా. ఆల్దో నీకు ఎంత యాంగ్జైటీస్ టెన్షన్ ఉన్నా కానీ
నా వైపు మళ్ళు, నా గురించి స్మరించు మచ్చిత్తః, అప్పుడు నేను నిన్ను అందులో నుంచి బయటికి తీస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. కృష్ణుడు స్వయంగా మాట ఇచ్చారు. ఎస్, జయ శ్రీమాత చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది పర్సనల్ గా మనం చేయడం ప్రభుజీ. ఈ ఆఫీస్ ది అదంతా దైనికది, మన పర్సనల్ది. ఇది మనము రథయాత్ర అనేది ధార్మికము మరి సామాజికము రెండు బాగుపడాలనే ఉద్దేశంతో చేయడం ప్రభుజీ. ఇది నా ఓకే, ధార్మికము సామాజికము, ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ మెయిన్ పాయింట్ అందులో ఏంటంటే భగవంతుడి ప్రసన్నత, అది ఇంపార్టెంట్. ఎందుకంటే ధార్మికం సామాజికం చాలా కార్యాలు ఉన్నాయి ఈ లోకంలో. లైక్ పేదవాళ్ళకి అన్నం పెట్టడం, అది కూడా సామాజికంగా మంచిదే, ధార్మికంగా కూడా మంచిదే. ఎస్ ఆర్ నో? రైట్. బట్ అందులో భగవంతుడి ప్రసన్నత అనేది చాలా ఇంపార్టెంట్. సో రథయాత్రలో జగన్నాథుడి యొక్క ప్రసన్నత కోసము, ఇంకా సాధారణమైన జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ జగన్నాథుడి దర్శనం దక్కుతుంది వాళ్ళకి, ఇంకా సుకృతి దక్కుతుంది. వారి యొక్క మేలు కోసము, క్షేమం కోసం చేయబడే కార్యం అన్నమాట. సో ఆ విధంగా చేస్తారు. సో ఎనీవే, కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, మనము ఈ యాంగ్జైటీ ఇదంతా కూడా మనం తగ్గించాలి అని అంటే భగవంతుడి కోసం కొంచెం మనం పెంచుకోవాలి యాంగ్జైటీ. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా దట్ ఈస్ ద సొల్యూషన్. అండ్ అర్జునుడు అదే చేశాడు. ఎస్, ఇప్పుడు చూడండి, అర్జునుడు నేను చెప్పాను కదా, ద్వారకా నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా ఇమోషనల్ అయిపోయాడు. సో ఆ ఇమోషనల్ ఏడుస్తూనే తను అన్ని స్మరిస్తున్నాడు, ఏ విధంగా కృష్ణుడు నన్ను కాపాడారు. సో గతంలో మనకి కృష్ణుడు చేసినటువంటి మేలుని గనక మనం గుర్తించామనుకోండి, అది ఫస్ట్ స్టెప్. మన అందరికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మేలు కాదు కదా, మైండ్ ఏం చెప్తుందంటే భగవంతుడు ఏం చేశాడు నీకోసం, నువ్వు ఇంత చేసావు, ఇంత భక్తి చేసావు, హరే కృష్ణ చేసావు, ప్రచారాలు చేసావు, ఇప్పుడు నీ జీవితంలో ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, కానీ నేను ఎవరు కాపాడట్లేరు, నీ ప్రాబ్లం పోవట్లేదు, అసలు ఏం చేశాడు భగవంతుడు అని మైండ్ చెప్తుంది. కానీ భక్తుడు చూడండి, అరే ఏమేం చేసి నన్ను భగవంతుడు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, దాని గురించి మనం ఆలోచిస్తాము ఎప్పుడైనా? సో అర్జునుడు అది ఆలోచించాడండి. కుంతిదేవి కూడా ఆలోచించిందా లేదా? కుంతిదేవి లిస్టు చెప్తుంది, ఎన్నెన్ని దుఃఖాలు నాకు వచ్చాయి, అన్నెన్ని దుఃఖాలలో మీరు స్వయంగా రక్షించారు. అవునా? విషాన్మహాగ్నే పురుషాద దర్శనాత్ అసత్ సభాయా వనవాస కృచ్ఛృత. ఎంత అద్భుతమైన శ్లోకము కుంతిదేవి చెప్తుంది ఇవన్నీ దుఃఖాలలో. సో ఇక్కడ కూడా తన దుఃఖాన్ని స్మరిస్తుంది. నాకు దుఃఖం రాలేదు అని చెప్పట్లేదు, నేను ఏడవలేదండి, నేను చాలా సీనియర్ డివోటీని, అలా కూడా చెప్పట్లేదు. నేను ఏడ్చాను, చాలా దుఃఖాలు వచ్చాయి, కానీ ద గుడ్ న్యూస్ ఏంటంటే అందులో మీరు స్వయంగా ఉండి మమ్మల్ని కాపాడారు. ఇంకా ఆ దుఃఖాల వల్ల మీ యొక్క దర్శనం దక్కింది నాకు. దుఃఖాలు ఉన్నప్పుడు మీరున్నారు, మీరుంటే మీ దర్శనం నాకు దక్కింది. అందుకనే భవతో దర్శనం యత్సాత్ అపునర్భవ దర్శనం చెప్తుంది. రైట్, మీ దర్శనం నాకు దక్కితే, ఇది చాలా పొయటిక్గా చెప్పింది కుంతిదేవి. పొయటే రాస్తారు ఇలా, మీ దర్శనం దక్కితే ఈ భౌతిక జగత్తు దర్శనం నాకు అవసరం ఉండదు, దక్కదు. మీ దర్శనం దక్కితే భౌతిక జగత్తు దర్శనం తీసుకోవాల్సిన అవసరము లేదు. దాని అర్థం ఏంటి? భగవంతుడి దర్శనం దక్కితే మనం విముక్తి పొందుతాము, మళ్ళీ భౌతిక జగత్తులో జన్మం ఎత్తాల్సిన అవసరము ఉంటుంది. ఇట్స్ సచ్ అ ఫిలాసాఫికల్ పాయింట్ షీ హెస్ పుట్ ఇన్ ఎ వెరీ పోయిటిక్ మేనర్. యా, సో అలా అని మనము ఇంకొకటి ఫస్ట్ ఏం చెప్పాను నేను, మనం కొంచెం భగవంతుడి కొంచెం యాంగ్జైటీ, భగవంతుడి కోసం మనం కొంచెం ఫీలింగ్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఎన్ని రోజులని మనం డ్రైగా ఉంటాం చెప్పండి? డ్రై చాంటింగు, డ్రై రీడింగు, ఇంకా డ్రై క్లాసులు వినడం, ఎన్ని రోజులు చేస్తాము? ఇప్పుడు నిజంగానే మ్యాటర్లో దిగిపోవాలి మనం, అవునా? నిజంగానే మన హార్ట్ టు హార్ట్ కనెక్షన్ రావాలి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా మనం ఒక కనెక్షన్ పెంచుకొని భగవంతుడితో, భగవంతుడి కోసం కొంచెం టెన్షన్ తీసుకోవాలి, యాంగ్జైటీ తీసుకోవాలి. ఎస్, రైట్. ఆ విధంగానే మనం ఈ భౌతిక ద్వంద్వాలకు అతీతులు అవుతాం. సీక్రెట్ రివీల్డ్. భౌతిక ద్వంద్వాలకు అతీతులం అవ్వాలి అని అంటే భగవంతుడి కోసం యాంగ్జైటీ తీసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఉండే సుఖ దుఃఖాలు, మాన అవమానాలు ఇవన్నీ కూడా మనల్ని టెన్షన్ పెడతాయన్నమాట. ఇది ఎప్పుడు టెన్షన్ పెట్టవు మనకు ఒక ఉన్నతమైన కార్యం చేయాలి, అరే నాకు చాలా చాలా పని ఉంది, చాలా చేయాలి నేను కృష్ణుడి కోసం, ఇవన్నింటి కోసం నా దగ్గర టైం లేదు. వెరీ క్లియర్. కెన్ యూ ఇమాజిన్?
ఈ ఇంద్రతృప్తి చేయడం కోసం నాకు టైం లేదు, లేకపోతే ఆ, ఇంకా నన్ను గౌరవించలేదు వాళ్ళు. గౌరవించకపోతే ఏంటి, నాకు అసలు సంబంధమే లేదు ఇక్కడ, రైట్? ఈ జగత్తుకే చెందినవాడిని కాదు. ఐ బిలాంగ్ టు కృష్ణ, నేను కృష్ణుడికి చెందుతాను, ఆయనే నాకు స్వామి, ఆయనే నా సర్వస్వము, రైట్? సో ఆ భావము మనకి అట్లీస్ట్ అంతరంగంగా ఉండాలి. బహిరంగంగా వీ హ్యావ్ టు మేనేజ్ రిలేషన్స్ కానివ్వండి, ఆఫీస్ వరకు అక్కడ మనం చేయాల్సి వస్తుంది. కానీ అంతరంగంగా మనకు క్లారిటీ ఉండాలి, యాక్చువల్లీ నేను కృష్ణుడికి చెందినవాడిని, రైట్? రైట్. సో ఆ క్లారిటీ, ఐ బిలాంగ్ టు కృష్ణ. ఇంకా శరణాగతి యొక్క 6 లక్షణాలలో ఒక లక్షణం ఇది. ఏంటది? గోప్తృత్వే వర్ణం తథ. గోప్తృత్వ వర్ణం తథ అంటే కృష్ణుడే నా స్వామి, కృష్ణుడే నా దాత, కృష్ణుడే నా మెయింటైనర్. ఆ విధంగా భక్తులు ఆలోచిస్తారు. సో అలా అని కృష్ణుడి కోసం యాంగ్జైటీ తీసుకుంటే ద్వంద్వాలకు అతీతులం మొత్తం ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, కృష్ణుడు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దాన్ని లెక్క పెట్టడం. మళ్ళీ ఒకసారి కృష్ణుడు చేసినటువంటి మేలు, అందరికంటే పెద్ద మేలు ఏం చేశాడు మన కృష్ణుడు చెప్పండి? ఈ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద మేలు చేశారు. ఏంటది? ఎస్, సుబ్బారావు ప్రభు చెప్పండి. ఈ రోజు ఇప్పుడు మనం ఈ క్లాస్ వినే భాగ్యాన్ని మనకు కలిగించడం. సో హరికథ వినే అవకాశం కలిగించారు, ఆ మేలు అంటున్నారు, అవునా? అవును, నాకు ఓకే అనిపించింది. ఓకే, గుడ్. సుబ్బారావు గారు. శ్రవణం చేస్తే చెవులు ఇచ్చారు భగవంతుడు, చూస్తే కళ్ళు ఇచ్చారు, మాట్లాడే నోరు ఇచ్చారు, అన్ని భగవంతుడు ఇచ్చినాయి, మన ఏం లేవు. ఎస్, సో ఇంద్రియములు అనేది నా ఇచ్చారు. feeling. ఇంద్రియాలు ఇచ్చారు. ఇంద్రియములు ఇచ్చారు, ఇంకా ఈ ఇంద్రియములను భగవత్ సంబంధంలో ఎలా ఉపయోగించాలి ఆ బుద్ధిని కూడా ఇచ్చారు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చెవులు కళ్ళు చాలా మంది దగ్గర ఉన్నాయి, వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు, అవునా కదా? ఇదే చెవులని చాలా మంది సినిమాలు చూస్తున్నారు ఈ టైంలో. ఇదే టైంలో డైలీ సీరియల్స్ కూడా వస్తాయి అనుకుంటా, అత్త కోడల సీరియల్ ఇవన్నీ కూడా. కానీ మీరందరూ కూడా అది మానేసి ఇక్కడ భగవద్గీత వినడానికి వచ్చారు. సో అదే చెవులను మీరు చక్కగా ఉపయోగిస్తున్నారు. సో ఆ బుద్ధి ఎవరు ఇచ్చారు మీకు? కృష్ణుడు ఇచ్చారు. ఎస్, అలా. సో వెరీ గుడ్. సో అలా అని అనేక మేలు మనకు భగవంతుడు చేశారు. కానీ ఉన్నతమైన మేలు ఏంటి? మనల్ని భక్తుల సాంగత్యంలోకి తీసుకొచ్చారు. దానికంటే పెద్ద మేలు లేదు. ఎందుకంటే అక్కడి నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు శ్రవణం అన్నారు, ఇంకా మాకు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఎవరో భక్తులు మన జీవితంలో ఎంటర్ అయ్యారు, అవునా? వాళ్ళు ఎంటర్ అయిన తర్వాతే మన జీవితం మారింది. అప్పటిదాకా ఏదో ఏదో చేస్తూ ఉంటున్నాం మనం, రైట్? సో ఆ విధంగా అందరికంటే పెద్ద మేలు. దీన్ని ఉన్నతమైన శుభము అంటారు. శుభకార్యాలు, అందరికీ లోకంలో శుభము జరగాలి అనుకుంటారు, అవునా? సో జనరల్గా ఈ లోకంలో ఉండే శుభము అండర్స్టాండింగ్ ఏంటి? భౌతికంగా మంచిగా ఉండాలి, అవునా? శుభము అంటే చూడండి, బుగ్గలు కూడా వస్తున్నాయి. సో భౌతికంగా శుభం జరగాలంటే మంచిగా పెళ్లి జరగాలి, మంచి వైఫ్, ఒక ఇద్దరు ఉండాలి, ఒక మగోడు ఉండాలి, ఒక ఆడాయన ఉండాలి పిల్లలలో కూడా. అది అలా జరిగితే చాలా శుభము. జాబ్ మంచిగా ఉండాలి, ఇవన్నీ శుభాలుగా భావిస్తారు లోకంలో. కానీ కృష్ణుడు ఏమన్నారు? శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. ఎవరైతే ఈ భౌతిక శుభాలను అశుభాలను త్యజించి బయటకు వచ్చారో అటువంటి భక్తులు నాకు చాలా ప్రియమైన వాళ్ళు. సో నిజంగానే మనం భగవంతుడికి ప్రియమైన వాళ్ళం అవ్వాలంటే ఈ శుభాశుభాల నుండి బయటకు వచ్చేయాలి. శుభాశుభాల నుండి బయటకు వచ్చేయడం అంటే ఏంటంటే, శుభము అంటే ఆహా మంచి జరిగింది, దేవుడా థ్యాంక్ యూ అండి, నా పిల్లోడికి ఐఐటీలో సీట్ ఇప్పించారు. ఓకే, అఫ్కోర్స్ దేవుడికి థ్యాంక్ చెప్పాలి, రైట్? కానీ భగవంతుడి దగ్గరికి కేవలం ఐఐటీలో సీట్ ఇప్పించడానికి వెళ్ళామనుకోండి, కేవలం మిగతా టైంలో మనకి ఇంట్రెస్ట్ లేదు. రోజు రామనవమి ఉంది, రోజు నరసింహ చతుర్దశి రాబోతుంది, కొంచెం సేవ చేస్తానంటే దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. నాకు అవసరపడితే నేను వస్తాను కృష్ణుడి దగ్గరికి, అటువంటిది కరెక్ట్ కాదు, రైట్? సో అలా శుభాశుభాల నుండి బయటికి రావడం. సో ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, భగవంతుడు మనకు చేసినటువంటి మేలు గమనించి భగవంతుడికి కృతజ్ఞత చెప్పడం. ఇలా కృతజ్ఞత ఎప్పుడైతే మనం చెప్తామో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన మానసిక ఆందోళన 90% కంటే ఎక్కువగా తగ్గిపోతుంది ఎప్పుడైతే భగవంతుడికి కృతజ్ఞత చెప్తామో. దేనికోసం కృతజ్ఞత? ఇప్పటిదాకా చేసినటువంటి మేలు. మరి మేలైతే అంటున్నారు ప్రభుజీ, మరి ఇంత చెడు కూడా జరిగింది కదా, మరి దానికి భగవంతుడి బాధ్యుడు కాదా? యాక్చువల్గా చెడుకి బాధ్యులం మనమే. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్, రైట్? ఇంకా ఏదో కొంత మేలు ఏదైతే జరిగిందో దానికి అర్హత కూడా మనకు లేదు, అయినా కానీ జరిగింది, అందుకే కృతజ్ఞత చెప్పాలి, అవునా? రోడ్డు మీద ఒక వ్యక్తి భిక్షం అడుక్కుంటున్నాడు, ఒక చాలా ధనవంతుడు వచ్చేసి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఆ భిక్షం అడుక్కున్నవాడికి అర్హత ఉందా 10,000 రావడానికి? లేదు. అయినా కానీ ఈయన కృప వల్ల తను ఇచ్చాడు కాబట్టి దక్కింది.
అదేవిధంగా మన దగ్గర భగవంతుడు ఎన్నో మేలు మనకు చేశారు. అందరికంటే ఉన్నతమైనది భక్తుల సాంగత్యం ఇచ్చారు, భక్తి ఇచ్చారు, దృఢ నిశ్చయం ఇచ్చారు. అంతకంటే పెద్ద మేలు మనకు అక్కర్లేదు, అంతకంటే పెద్ద మేలు మనం అడగకూడదు కూడా. కృష్ణ ఇది చేయండి నా కోసం, కృష్ణ ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయండి. ఏం అడుగుతాం చెప్పండి? ఇంత పెద్ద మేలు మనకు చేశారు, భక్తుల సాంగత్యం ఇచ్చారు, భగవద్భక్తి ఇచ్చారు, ఒక దృఢ నిశ్చయం ఇచ్చారు. దానికంటే పెద్దది ఏమీ లేదు. సో ఆ విధంగా ఇది గమనిస్తే మనము చాలా వరకు ఆ మానసిక డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ ఇవాళ కన్వే చేయాలనుకున్నాను. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. దిస్ ఇస్ అ గుడ్ క్వశ్చన్. ఒక జీవాత్మ ఈ భౌతిక జగత్తులో తిరుగుతుంది, అనేక కర్మలు చేస్తుంది, దానివల్ల మంచి చెడు రెండు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు, అందమైన శరీరం ఉంది, మంచి వాక్చాతుర్యం ఉంది, ఇదంతా మంచి కర్మల వల్ల వచ్చింది. ఒక వ్యక్తి భిక్షగాడిలాగా రోగాలకు గురయ్యి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, ఇదంతా కూడా చెడు కర్మ వల్ల వచ్చింది. ఎస్, మరి ఈ మంచి చెడు రెండు కర్మ సిద్ధాంతంతో కూడినవైతే మరి మంచి జరిగినందుకు కృష్ణుడికి ఎందుకు మనం థ్యాంక్స్ చెప్తున్నాం ప్రత్యేకంగా? మరి ఒకవేళ అలా మంచికి కృష్ణుడికి థ్యాంక్స్ చెప్తే మరి చెడుకు కూడా తన్ని తిట్టాలి మరి, అవునా కదా? ఎస్, చూడండి, అందుకే నేను ఈ పాయింట్ చెప్పాను. దెర్ ఆర్ 2 క్యాల్కులేషన్స్. ఈ క్యాల్కులేషన్ గమనించడం చాలా ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతంలో జరిగే మంచి చెడు ఈ 2 భౌతికమైనటువంటివి. అక్కడ జరిగే మంచి కూడా భౌతికమైనది. నేను చెప్పినట్టు మంచి కర్మ చేసిన వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? మంచి జన్మ దక్కుతుంది, మంచి శరీరం వస్తుంది, మంచి ధనం దక్కుతుంది, మంచి చాతుర్యం దక్కుతుంది, జన్మ ఐశ్వర్య శృత శ్రీ ఇవన్నీ దక్కుతాయి, అవునా? ఇవన్నీ భౌతికమైనవి. కానీ నేను చెప్పిన దాంట్లో మంచి, ఉన్నతమైన మంచి అని ఒక పదాన్ని ఉపయోగించాను. కావాలనే నేను అలా చెప్పాను, అదర్వైజ్ పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్. సో రాధికా మాతాజీ, మీరు చెప్పండి, ఉన్నతమైన మంచి గురించి నేను చెప్పాను. ఏం చెప్పాను? ఉన్నతమైన మంచి అంటే ఏంటని చెప్పాను మీనింగ్? ఈ భౌతికమైనటువంటి మంచి కాదు, అసలైన మంచి ఏంటిది అంటే భగవంతుడి సాన్నిధ్యం అనేటువంటిది కదా. చాలా బాగా చెప్పారు, గుడ్. ఎస్, సో నేనేం చెప్పాను? అందరికంటే ఉన్నతమైన మంచి ఏంటంటే మనకు భగవంతుడు భక్తి మార్గంలో కనెక్ట్ చేశారు, అవునా? దానికోసం మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా అండి? మనం భక్తి మార్గంలో కనెక్ట్ అవ్వడం అనేది మన కర్మలో రాసి లేదు. ఇది కర్మ సిద్ధాంతంతో సంబంధమే లేదు అసలు. సో అందుకనే ఒకవేళ మనకు భక్తి వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా భగవంతుడి కృప వల్లనే వచ్చింది. మనకు అర్హత లేకున్నా కానీ మనకు వచ్చింది. ఎందుకంటే భక్తి అనేది కర్మలో రాసి ఉండదు. ఇప్పుడు నేను అకస్మాత్తుగా ఒక కోటీశ్వరుని అయ్యాను అనుకోండి, అది నా కర్మలో రాసి ఉంది, నో డౌట్. ఎందుకంటే మనకు ఎంత ధనం దక్కుతుంది, మనం ఆర్థికంగా ఎంత ఎదుగుతాము, ఇదంతా కూడా కర్మలో రాసి ఉంటుంది, రైట్? కానీ నేను భక్తి మార్గంలోకి వచ్చి 16 మాలలు చేస్తున్నాను, 4 నియమాలు పాటిస్తున్నాను, తులసి మాల వేసుకున్నాను, దీక్ష తీసుకున్నాను, ఇదంతా కూడా కర్మలో రాసలేదండి. ఇది భగవంతుడి కృప, భక్తుడి కృప. దీనికోసం ఖచ్చితంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్, రెండవది, చెడు ఏదైతే ఉందో మనకు జరుగుతుంది, అది మన కర్మలో రాసి ఉంది చెడు. ఎందుకంటే మనం పూర్వంలో చెడు పనులు చేశాం కాబట్టి. డస్ దట్ క్లారిఫై రాధికా మాతాజీ? అర్థమైంది గురూజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం విరామం తీసుకుందాము, రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. శ్రీల ప్రభుపాద.